అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 22, 2024, గురువారం. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 1:21 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 4:43 వరకు. తదుపరి ఆశ్లేష. యోగము సౌభాగ్యము, మధ్యాహ్నం 12:13 వరకు. తదుపరి శోభనము. కరణం తైతుల, మధ్యాహ్నం 1:21 వరకు. తదుపరి గరిజ. రాత్రి 2:25 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:30. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం సాయంత్రం 4:31. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:47. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:30 నుండి 7:58 వరకు. గుళిక కాలం ఉదయం 9:26 నుండి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:24 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:40 నుండి 11:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:43 నుండి 5:29 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:41 వరకు. ఫిబ్రవరి 22, గురువారం. ఈ రోజు ఉన్న తిథి త్రయోదశి, మధ్యాహ్నం 1:21 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం మంచి తిథి. తదుపరి వచ్చే చతుర్దశి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు సాయంత్రం 4:43 వరకు ఉన్న పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో గురుపుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. గురుపుష్య యోగ సమయంలో ఒక్క వివాహం తప్పించి మిగతా ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. అయితే ఏవైనా శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారిని కూడా సంప్రదించి తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే ఈ సర్వార్థ సిద్ధి గురుపుష్య యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవని సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ ఆలోచన దినోత్సవం, అంతర్జాతీయ కవలల దినోత్సవం, ప్రపంచ స్కౌట్ దినోత్సవం. 1847 సంవత్సరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. తెలుగు సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 22 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తులా రాశి సామాజిక సంబంధాలు బలపడతాయి. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనస్సు రాశి ప్రయాణాలు అనుకూలిస్తాయి. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.